హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనం టీజీఏపీ సెట్ 2024 కౌన్సిలింగ్‌లో ఇంజినీరింగ్ కాలేజ్‌లో మెకానికల్ బ్రాంచ్‌లో అడ్మిషన్ పొందాలంటే ఎంత లోపు ర్యాంక్స్ వచ్చి ఉండాలి? మనకి ఎంత కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి? కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉంటే మనకి సీట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. మీ ర్యాంక్స్ లోపు కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటే మీకు ఖచ్చితంగా మీ ర్యాంక్ అనేది కట్ ఆఫ్ ర్యాంక్ లోపు ఉంటే మీకు ఖచ్చితంగా ఈ ఇంజినీరింగ్ కాలేజ్‌లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ఇంజినీరింగ్ కాలేజ్ లిస్ట్ అనేది మనం ఎక్సెల్ షీట్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఎక్సెల్ షీట్ అనేది నేను యాక్చువల్లీ టీఎస్ ఎంసెట్ 2023 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఆధారంగా రూపొందించడం జరిగింది. సో ఈ ర్యాంక్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా మీకు ఖచ్చితంగా మీరు కోరుకున్న ఈ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా తెలుసుకోవచ్చు. సో దానికోసం మనం ఈ ఎక్సెల్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ చేశాను. సో ఇలా డౌన్లోడ్ చేసిన ఎక్సెల్ షీట్లో నుంచి మనం ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్టర్ చేయడం జరిగింది. ఓన్లీ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్కి సంబంధించిన లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ద్వారా మనం లిస్ట్ రూపొందించడం జరిగింది సార్ట్అవుట్ చేయడం ద్వారా. సో ఇలా సార్ట్ చేసిన తర్వాత మనకి టాప్ కాలేజ్ వచ్చి ఫస్ట్ వచ్చి జేఎన్టీయూ హైదరాబాద్ ఉంది. జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్. సో ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి ఉన్నాయి. చూసుకోండి, ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇలా ఉన్నాయి. ఓకే, ఇవి కట్ ఆఫ్ ర్యాంక్స్. ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎక్సెల్ షీట్ కూడా మీకు ఆల్రెడీ నేను గూగుల్ డ్రైవ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని. ఓకే, మీకు యాక్సెస్ ఇస్తాను. సో మీరు రాసుకోవచ్చు. మీ కోరుకున్న కాలేజీలో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేది. మీరు ఇక్కడ ర్యాంక్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ లోపు ఉంటే మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. సో మీరు ఆప్షన్స్ తయారు చేసుకోవడానికి ఇది పనికొస్తుంది. సో రెండో కాలేజ్ వచ్చి మనకి జేఎన్టీయూ హైదరాబాద్ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇక్కడ 15,968 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈ కాలేజీలో లాస్ట్ ఇయర్ వచ్చింది. ఇక్కడ ర్యాంక్స్ హెవీగా ఉన్నాయి. దానికి కారణం మనకి సీట్స్ కూడా పెరగడం. అదేవిధంగా మనకి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువగా స్టూడెంట్స్ ప్రిఫర్ చేస్తున్నారు. తర్వాత మనకి ఈసీఈ బ్రాంచ్ ప్రిఫర్ చేశారు. అండ్ దాని తర్వాత ఎలక్ట్రికల్ బ్రాంచ్ ప్రిఫర్ చేశారు. బట్ నేనైతే ఈ లిస్టు మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని దృష్టిలో ఉంచుకొని ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకే, మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవి. ఓకే, దాని తర్వాత మనకి థర్డ్ కాలేజ్ వచ్చి సిబిఐటి ఉంది. సిబిఐటి చైతన్య భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గండిపేట్. ఇది కూడా హైదరాబాద్లోనే ఉంది. 28,399 ర్యాంకు. నేను చదువుకునేటప్పుడు ఇక్కడ 2000 ర్యాంక్ వస్తే కూడా నాకు ఈ మెకానికల్ బ్రాంచ్లో సీట్ రాలేదు. బట్ ఇక్కడ సీట్స్ హెవీగా పెరగడం వల్ల మనకి ఇలా ఉంది. 2005 కౌన్సిలింగ్లో నాకు అలా జరిగింది. బట్ 2024 వచ్చేసరికి సినారియో ఇలా మారిపోయింది చూడండి. సో నెక్స్ట్ టాప్ కాలేజ్ జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మంతని. సో 31,382 ర్యాంక్ రావాలి, లేదా అంతకంటే తక్కువ ర్యాంక్ ఉండాలి. అంటే 30,000 వచ్చినా కూడా మనకి జేఎన్టీయూ మంతనిలో సీట్ వచ్చేస్తుంది. పెద్దపల్లి డిస్టిక్లో ఉంది. నెక్స్ట్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్. ఇది 32,289 ర్యాంక్ కట్ ఆఫ్. విజేఈసి 35,650 ర్యాంక్ కట్ ఆఫ్. జీఆర్ఆర్ GRRR అంటారు, గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బాచుపల్లి. 44,642 ర్యాంక్ కట్ ఆఫ్ ఉంది ఓసీ వాళ్ళకి. మిగతా వాళ్ళకి ఇంకా హెవీగా ఉంటాయి, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే, తర్వాత ఎంజీఐటి 46,237 ర్యాంక్ కట్ ఆఫ్. జేఎన్టీఆర్ రాజన్న సిరిసిల్ల, జేఎన్టీయూ యూనివర్సిటీలోనే రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో ఉంది. నెక్స్ట్ సివిఆర్హెచ్ ఇబ్రహీంపట్నంలో ఉంది. 47,870 ర్యాంక్ కట్ ఆఫ్. జిఎన్ఐటి గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్ ఇబ్రహీంపట్నం మెకానికల్ ఇంజనీరింగ్. 54,311 ర్యాంక్ అనేది ఉంది. ఎస్ఎన్ఐఎస్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గట్కేసర్. 58,471 ర్యాంక్ కట్ ఆఫ్. కేయూ వరంగల్, కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వరంగల్. సో 64,926 ర్యాంక్ కట్ ఆఫ్ ఉంది. విజేఐటి విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్ మోయినాబాద్. 64,951 ర్యాంక్ కట్ ఆఫ్. జేఎన్టీయూ సుల్తాన్పూర్. సో ఇది రంగారెడ్డి డిస్టిక్లో ఉంది. సో హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మీరు ప్రిఫర్ చేయండి. సో ఇక్కడ 65,635 ర్యాంక్ కట్ ఆఫ్. బీవీఆర్ఐటి బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నర్సాపూర్లో ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్కి వచ్చి 70,841 ర్యాంక్ కట్ ఆఫ్ ఉంది. ఇక్కడ మిగతా వాళ్ళకి ఇంకా ఎక్కువ ర్యాంక్ కట్ ఆఫ్ ఉన్నాయి. ఇక్కడ 1 year అంటే 1 lakh అని అర్థం చేసుకోవచ్చు. సో మీకు ఇది ఎక్స్పాండ్ చేసిన షీట్ నేను అలాగూ పెడతాను. తర్వాత కిట్స్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వరంగల్. ఎంఈజీ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ శంషాబాద్. ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నాగర్గులు ఎంఈసి 72,574 ర్యాంక్ కట్ ఆఫ్. ఎంఆర్ఈఎం మనకి మెడ్చల్లో ఉంది. 72,778 ర్యాంక్ కట్ ఆఫ్. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇవన్నీ కూడా టాప్ కాలేజెస్. మీకు నేను ఎలాగూ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. సో వీటిని మీరు పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా వీటిలో ఛాన్స్ ఉంటుంది, వచ్చే అవకాశం సీటు. ఓకే, విజిఎన్టీ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఓకే, అటానమస్ దేశ్ముఖ్లో ఉంది. ఇది 86,910 ర్యాంక్. ఐఏఆర్ఈ సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఇది యాక్చువల్లీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి టాప్ కాలేజ్. సో 94,896 ర్యాంక్ కట్ ఆఫ్. ఎంఈసిఎస్ మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంవిఎస్ఆర్ కాలేజ్ వాళ్ళదే. సో దీంట్లో 95,766 ర్యాంక్ కట్ ఆఫ్ ఉంది. నెక్స్ట్ జేఎన్టీయూ వనపర్తి
సో ఇది కూడా ఇంజనీరింగ్ కాలేజ్, యూనివర్సిటీ కాలేజ్, బట్ ఓల్డ్ కాదు కాబట్టి దీంట్లో ఇక్కడ చూసుకోవచ్చు 1,00,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా వచ్చేసింది. తర్వాత గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్ 1,08,479 ర్యాంక్ కట్ ఆఫ్ ఉంది. 1,08,479 ర్యాంక్ కట్ ఆఫ్. ఎంహెచ్విఆర్ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మళ్ళీ కూడా 1,27,324 ర్యాంక్ కట్ ఆఫ్ ఉంది. టీకేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 1,28,526 ర్యాంక్ కట్ ఆఫ్. సివిఎస్ఆర్ 1,33,631 ర్యాంక్ కట్ ఆఫ్. ఎంఆర్ఈసి 1,34,266 ర్యాంక్, ఇది 30th కాలేజ్, టాప్ కాలేజ్. అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్, ఇది కోదాడ. ఓకే, సో ఇక్కడ మనకు 1,56,840 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. జీసీటీసీ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ 1,56,840. జేబీఐటి జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎన్కపల్లి, సో 1,56,840 కట్ ఆఫ్గా ఉంది. సో ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ లీస్ట్ బాదర్డ్ కాలేజెస్, బట్ వీటిలో టాప్ 10 కాలేజెస్ మీరు సీట్ వస్తే మాత్రం ఖచ్చితంగా దాంట్లో జాయిన్ అవ్వండి. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన అలియడ్ బ్రాంచెస్, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు ఈసీఈ ఇంజనీరింగ్ కాలేజెస్, తర్వాత ట్రిపుల్ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ తెలంగాణ స్టేట్ కూడా వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనం సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ సంబంధించిన టాప్ కాలేజెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఆ వీడియోస్ అన్ని చూసుకొని మీరు ఆప్షన్స్ పెట్టుకోండి, సో దట్ మీకు వాటిలో ఖచ్చితంగా మీ కట్ ఆఫ్ ర్యాంక్స్ లోపు ఉంటే మీ ర్యాంక్ ఖచ్చితంగా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది లేదా తెలుసుకోవచ్చు. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో స్కాలర్షిప్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Hope you will subscribe my YouTube channel. Wish you all the best for your engineering admissions.